సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఈ రోజుల్లో యాక్చువల్గా ఇప్పుడున్న సొసైటీలో ఎంతమంది డిప్రెషన్కి గురవుతున్నారండి. ఎన్నో బాధలు, స్కూల్లో చదువులు చదవలేక, లేదా ఉద్యోగం రాలేదనో, ఎగ్జామ్స్ పాస్ అవ్వలేదనో, ఇలా చాలా మంది స్ట్రెస్కి గురవుతున్నారు. అనారోగ్య సమస్యలను, ఆఖరికి పెళ్లి కాలేదని, ఇలా రకరకాల, అంటే చెప్పుకుంటూ పోతే సమస్యలకి అంతమే లేదు. అలాంటి సమస్యల వల్ల ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువగా పడుతున్న విషయం ఏంటంటే డిప్రెషన్. అలాంటి డిప్రెషన్ ని మనతో పాటు విజయ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అంటున్నారు, మీ డిప్రెషన్ ని నేను 10 నిమిషాల్లో పోగొడతా అని మనతో సవాల్ చేస్తున్నారు. ఒక్కసారి ఆయన్ని మాట్లాడి అసలు ఎలా పోగొడతారు, 10 నిమిషాల్లో పోగొట్టడం అంటే డిప్రెషన్, అది చాలా పెద్ద విషయం. అదేంటో ఇప్పుడు చూసేద్దాము. నమస్తే విజయ్ గారు. నమస్కారం. విజయ్ గారు, నేను ఒకసారి మీరు చెప్పగా విన్నాను, అవమానాలు మేలు చేస్తాయని. చాలా విచిత్రంగా ఉందండి. అసలు అవమానాలు వస్తే ఎవరికైనా చాలా కృంగిపోతూ ఉంటాం. అలాంటిది మీరు అవమానాలు మేలు చేస్తాయని అంటున్నారు. ఎందుకు అలాగా? అసలు ఎలా మేలు చేస్తాయి అవమానాలు? ఇక్కడ ఇది ఒక విచిత్రమైన పాయింట్, మంచి పాయింట్ అడిగారు. చాలా మంది కూడా చాలా మంది ఆసక్తిగా చూస్తుంటారు, ఏంటి అవమానాలు మేలు చేయడం అంటే, అవమానిస్తే మనం డిప్రెషన్లోకి వెళ్తాం కదా. ఎవరన్నా ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కొనే సమస్య, ప్రతి ఒక్కళ్ళు లేచింది మొదలు ఏదో విధంగా వాళ్ళు అవమానపడుతుంటారు. ఎవరు కొందరు కావాలనే వాళ్ళని విమర్శిస్తుంటారు, తోలునాడుతుంటారు. మీరు లేచింది మొదలు ఎక్కువ మనం చూస్తే కనుక ఇంట్లో వారితో కానీ, అలాగే ఎక్కువ మంది పిల్లల్ని మనం తెలియకుండానే మనం ఒరే వాళ్ళలాగా నువ్వు చూడు వాడు ఎలా చదువుతున్నాడు, నీకేం చేత కాదు అని పిల్లలతో మొదలు, అలాగే పెద్దవాళ్ళు కూడా మీకేం చేత కాదు, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, సంపాదించట్లేదు, లేదా అది కావట్లేదు, ఇది చేయట్లేదు, రకరకాలుగా. అలాగే మనం ఆఫీస్కి వెళ్ళినా లేదా ఎక్కడికైనా వ్యవహారాల్లో కానీ నిత్యం కూడా ఏదో రకంగా మనం అవమానాలు ఎదుర్కొంటాం. కానీ ఇక్కడ మన యొక్క జీవితం ఒక అద్భుతమైన మాట. ఇవి అవమానాల బేస్ మీద చాలా మంది, ఎక్కువ మంది, అంటే విజయవంతమైన వ్యక్తుల్లో వాళ్ళు ప్రేరణ కలిగించేది ఏంటంటే చెప్పమంటారా? అవమానం. అదేంటండి అవమానం ప్రేరణలు కలిపిందంటే, మీరు ఎగ్జాంపుల్ నేను చెప్తాను, లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. సుభాష్ చంద్రబోస్ గారు. ఎందుకు సుభాష్ చంద్రబోస్ గారు మనం ఇప్పుడు కూడా నిరంతరం నిత్యం కూడా మనం స్మరణ చేసుకుంటాం, ప్రాతస్మరణ ఆయన. ఎందుకంటే స్వాతంత్ర సమరోద్యమంలో బ్రిటిష్ వాళ్ళని వణికించింది ఎవరంటే సుభాష్ చంద్రబోస్ గారు. ఆయన లేకపోతే మనకి ఇంకా 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 బానిసత్వంలో ఉండే పరిస్థితి. ఎందుకంటే మనం అలా మనం ఏదో కాన్సెప్ట్ పెట్టుకున్నాం, ఆ వర్కౌట్ అనే కాన్సెప్ట్. కానీ సుభాష్ చంద్రబోస్ గారు పక్కన ఆయన వచ్చి ధైర్యంగా నిలబడి, ఎందుకు వచ్చారంటే ఆయన వల్లనే మనం ఇలా స్వేచ్ఛావాయులు పీల్చుకున్నాం. బ్రిటిష్ వాళ్ళు తోక ముడిచి సర్దుకోండు మొదలుపెట్టారు. ఆయన స్వాతంత్ర సమరోద్యమంలో తీసుకున్న ఏదేదో ఆ నిర్ణయం ఏదైతే ఉందో, ఆ ఉక్కు సంకల్పం ఏదైతే ఉందో, అది అవమానంతో మొదలైంది. ఆ అవమానించకపోతే మన పరిస్థితి ఎలా ఉండేదో, అంటే ఆయన అవమానం, ఆ పరిస్థితి ఎదురవకపోతే కనుక ఏంటి ఆ పరిస్థితి అంటే, ఆయన కలకటాలో ఒక బోర్డు ఉండేది అన్నమాట బయట, ఏంటంటే డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి. ఆయన షాక్ అయ్యారు. బ్రిటిష్ వాళ్ళు మన కుక్కల కన్నా కుక్కలతో మనం సమానంగా చూస్తున్నారు. మన దేశానికి వ్యాపారం చేసుకుందాని వచ్చిన వాడు మన కుక్కల కన్నా హీనంగా చూడబెట్టని చెప్పి ఆయనలో ఒక అవమానం, అంటే ఆయన మనం ఇంతగా అవమానిస్తారా వాళ్ళు, అవమానమే ఆయన ప్రేరణ అయింది. అవునా? ఓకే ఓకే. అంటే ఎలా అయిందంటారు? అదే అవమానం. డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని మీకు అక్కడ షాప్ లో పెడితే, హోటల్లో పెడితే బోర్డు, అంటే అంతకన్నా వాడు మన దేశంలో మన దేశంలోనే మన భారతీయుల కుక్కల్లా చూస్తున్నాడు అంటే వాడు బ్రిటిష్ వాడు, మరి అంతకన్నా అవమానం ఏంటి చెప్పండి? అదే కదా. అవును. సుభాష్ చంద్రబోస్ తన అవమానం, అంటే తన భారతీయులందరూ తన వాళ్లే కదా, తను ప్రత్యేకంగా అవమానించవసరం లేదు. తన భారతీయులను ఎంత నీచంగా చూస్తున్నారని ఆయనలో రగిలిన ఆ భారతీయత ఏదైతే ఉందో, ఆ రోజు ఆ స్ఫూర్తి లేదు, వీళ్ళు తరిమి కొట్టాలని చెప్పి తరిమి కొట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకనే
వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి అప్పుడే నాంది పడింది. అదే సుభాష్ చంద్రబోస్ కంకణం కట్టుకుని ఇలానే సరే వీళ్ళని తరిమి కొట్టాలని చెప్పి గాంధీ గారితో విభేదించారు. మీరు అన్ని దినుసులు తీసుకొచ్చి పొయ్యి పెట్టారు. పొయ్యి పెట్టాలి తర్వాత ఏం చేయాలి? కింద మంట పెట్టాలి. అదే మంట పెట్టకుండా మీరు వండితే అసలు వంట అవుతుందా? అవును అలా గాంధీ గారు ఏం చేస్తారంటే అన్ని దినుసులు పెట్టి కింద మంట పెట్టలేదు. శాంతి శాంతి శాంతి, ఓకే ఓకే, మీరు కొడితే ఇంకో ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించంటే నిర్వీర్యం అయిపోతున్నాం కదా. అదే విధంగా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అస్త్రం ఇది చెప్పాలంటే. అదే అదే ఫైట్ చేయనివ్వకుండా ఇది ప్రయోగించారు ఇండైరెక్ట్ గా. అది ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం వల్ల చరిత్రలో దాగిపెట్టిన నిజాలను ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అలాగేంటంటే సుభాష్ చంద్రబోస్ గారు ఆయన పడిన ఆ అవమానం ఏదైతుందో, ఆయన అనుభవించిన అవమానం ఏదైతే ఉందో అది ప్రేరణ కలిగించింది. కలిగించి ఆయన ఈ విధంగా ఎలా అయినా ఉక్కు సంకల్పంతో ఆయన భారతీయ స్వాతంత్ర సమరోద్యమం కోసం దేశం అంతా పర్యటన చేసి మొత్తం మీద ఆయన సాధించాడు. సాధించి వాళ్ళు వెన్నులు వణుకు పుట్టించాడు. అలాగే గాంధీ గారు మనం చూసుకుంటే కనుక ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు ఆయన చూస్తారు కదా ఆఫ్రికాలో, సౌత్ ఆఫ్రికాలో. అది తోయిపోతే అవమానకర పరిస్థితుల్లో ఆయన ట్రైన్ నుంచి తోసేపోతే ఆయన బారిస్టర్ ఉద్యోగం చేసినప్పుడు చరిత్రలో ఆయన గాంధీ గారనే ఆయన జాతిపిత అయ్యిండేవారు. అంత ఫోకస్ వచ్చింది. స్వాతంత్ర సమృద్ధిలో పాల్గొనే అవకాశం ఉండేది కాదు. ఏ పరిస్థితులు కలిగించిన ప్రతికూల పరిస్థితులు వాళ్ళు అవమానించారు. ఎంతమంది బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది అవమానించారు. అవమానం రగిలే కదా, అందరూ కూడా వచ్చి మీదకి వచ్చారు. అసలు బ్రిటిష్ వాళ్ళు లేకపోతే కనుక ఇంతమంది హీరోలు బయటకు వచ్చే అవకాశం ఉండేది అంటారా? మనం ఒక గాంధీ గారిని, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు అందరూ చూసే హీరోలు అయి ఉండేవారా? ఈ హీరోలు చేసింది ఎవరు? ఒక అవమానకర పరిస్థితులు. సో అవమానం, ఎవరన్నా మిమ్మల్ని అవమానించినప్పుడు మీరు దాన్ని ప్రేరణ తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని చేసి చూపిస్తాను. నేను చాలా మంది వాళ్ళు పూర్తి శక్తిని వాడరండి. శక్తి సామర్థ్యాన్ని పూర్తిగా వాడరు. అవుట్ ఆఫ్ బ్రెయిన్ లో మనం ఎంత వాడతాం? మాక్సిమం 5% ఎంత వాడతాం అంతే. ఎందుకంటే మనం రిలాక్స్ అయిపోతాం. మనలో స్ఫూర్తి ప్రేరణ ఎప్పుడు ఉండదు, నిరంతరం ఉండదు. అందువల్ల ఏంటంటే ఎప్పుడన్నా ఎవరైతే అవమానించి వాళ్ళు నిజంగా చేసి చూపిస్తారు. రజనీకాంత్ ఎందుకంత పెద్ద స్టార్ అయ్యాడుకున్నారు? రజనీకాంత్ ని కారు దిగి వెళ్ళిపోమన్నాడు స్టార్టింగ్ లో నిర్మాత, అవమానపరిచాడు. కార్ అంటే షూటింగ్ అయిపోయింది, వెళ్ళిపో అంటే కార్ ఏదంటే కార్ లేదు, నడిచి వెళ్ళిపో అన్నాడు. ఆయన అప్పుడే నీకు మళ్ళీ నేను చేసి చూపిస్తానని చెప్పి అదే నిర్మాత దగ్గర సొంత కారులో వచ్చారు, అదే కారులో. ఎందుకంటే ఆ అవమానం ఆయన్ని ఆ విధంగా స్టార్ చేసింది. సో ఇలాగ ఎంత పోకళ్ళలో ఒకటా రెండా ఎంతమంది తీసుకొని ప్రతి జీవితంలో ప్రతి ఒక్క ఇప్పుడు బాగా పాపులర్ అయిన ప్రతి ఒక్కరి జీవితంలో అవమానం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆ అవమానం లేకపోతే క్యాజువల్ గా రిలాక్స్ ఇప్పుడు మామూలుగా సాధారణ జీవితంలో వాళ్ళు గడుపుతారు. చరిత్రలు నిలిచే అవకాశం ఉండేది ఉండదు. అంటే ఇది ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే అవమానాన్ని తీసుకుని కృంగిపోకుండా అది స్ఫూర్తిగా తీసుకుని ఇంకా పట్టుదలగా పైకి రావాలి. ఆ స్ఫూర్తి గ్రహించడం అంటే మనల్ని అవమానించడం గురుగా భావించాలి చెప్పాలి. అంటే వాడు ప్రేరణ కలిగిస్తారు డైరెక్ట్ గా. సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నాడు. సిచ్యువేషన్ క్రియేట్ చేసి కూడా ఉండాలి కదండి. అప్పుడే మనలో ఉన్న ఆ శక్తి సామర్థ్యాలు వెలికి తీస్తున్నాడు వాడు. ఇండైరెక్ట్ చెప్పాలంటే థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి. నాలో నన్ను కదిలించావు, నాలో నిద్రాణమై ఉన్న నా శక్తి సామర్థ్యాలని మేల్కొలిపావు సభాష్ అని చెప్పి చూడు నేను చేసి చూపిస్తానని చాలా మంది మీకు సినిమా రంగంలో చూసుకోండి, లేకపోతే క్రీడలు తీసుకోండి, ప్రతి రంగంలో రాజకీయ రంగంలో కూడా మీకు చాలా మంది సెలబ్రిటీస్ కానీ వాళ్ళు అవమాన పరిస్థితుల్లోనే వాళ్ళు నెగ్గుచ్చి విజేతలుగా నిలిచారు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్ గా మీరు మమ్మల్ని అవమానించలేదు, అయినా నేను మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను. అంటే క్వశ్చన్ చెప్పాలి ఇక్కడ ప్రేక్షకులకు క్వశ్చన్ చెప్పాలి. మీరు అడగలేదు క్వశ్చన్ ఏంటంటే అవమానాలు మేలు చేస్తే అవమానించుకోమంటారా అనేది కాదు. అవమానించుకోమని చెప్పట్లేదు కాన్సెప్ట్. ఎప్పుడైనా మీకు అవమానకర పరిస్థితులు ఎదురైనప్పుడు మీరు ఛాలెంజింగ్ గా తీసుకొని వాళ్ళకి ప్రూవ్ చేస్తాం అని ప్రేరణ కల్పించేది అవమానం అని చెప్పి మీరు భావించండి. సో అలా భావించని తప్పించి మీరు అవమానించుకోవడం ప్రతిరోజు అవమానించుకోవడం చెప్పట్లేదు. ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి ఆ పరిస్థితులు ఎదురవుతాయి. ఎదురైనప్పుడు ఆ పరిస్థితులు మీరు అనుకూలంగా తీసుకోండి. మీరు రాయి విసురుతున్నప్పుడు ఆ రాయిని మీరు ఇటుక్గా పేర్చుకోండి. మీ భవనాన్ని, మన జీవితం భవనాన్ని మరింత ఉన్నతంగా నిర్మించుకునే ఏర్పాటు మనం చేసుకో. ఎవరు రాళ్ళు విసురుతున్నప్పుడు
అవును. మనం వాళ్ళ మీద రాయిసే కన్నా ఆ రాయిని మనం పునాదిగా వేసుకుంటే పైకి వెళ్తాం కదా. అదే మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే తీసుకునే దాన్ని బట్టి. అవమానం అనేది చిన్నప్పుడు స్కూల్ స్టేజ్ నుంచి మొదలవుతూనే ఉంటుంది. అంటే మనకి Yes. 10 మంది స్టూడెంట్స్ Perfect. ముందు, Correct. ఫ్రెండ్స్ ముందు ఏదో టీచర్ అన్నారని Correct. అప్పుడు కూడా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది అవమానం కింద. తర్వాత ఎదిగిన తర్వాత రకరకాలు అలా ఫేస్ చేస్తూనే ఉంటాం అవమానాలు. బట్ చాలా మంచి టిప్ చెప్పారండి. స్వాతంత్ర సమర యోధుల్ని తీసుకొని మీరు ఇలా ఎగ్జాంపుల్ గా చెప్పడం మాకు చాలా బాగా నచ్చింది. సారీ, రిపీట్. స్వాతంత్ర సమరయోధులను తీసుకుని మీరు ఇలా ఎగ్జాంపుల్ గా చెప్పడం, మోటివేట్ చేయడం జనాల్ని మాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. చూశారు కదండి, విజయ్ రెడ్డి గారు మోటివేటర్ మనకి ఎన్నో మంచి మంచి విషయాలు చెప్తున్నారు. మీరు కూడా యాక్చువల్ గా మీకు ఏ బాధలు ఉన్నా సరే, ఏ సమస్యలు ఉన్నా సరే, మీరు అవన్నీ వెంటనే సొల్యూషన్ కావాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేసి విజయ్ రెడ్డి గారితో మీరు డైరెక్ట్ గా మాట్లాడొచ్చు.